హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. తల్లికి వందనాన్ని అమలు చేసిన జోష్‌లో ఇక కూటమి సర్కారు నేతలు, కీలకమైన నాయకులందరూ కూడా ఇక పెద్ద ఎత్తున జోష్‌లో మునిగి తేలుతా ఉన్నారు. అయితే మన కులపత్రికలోనే ఒక వార్త చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. తల్లికి వందనాన్ని అమలు చేసి ఏదో విద్యార్థుల భవిష్యత్తును పేదింటి తర్వాత మధ్యతరగతి వర్గాల ఇళ్లల్లో వెలుగులు నింపినట్టు వీళ్ళు బిల్డప్‌లు ఇస్తా ఉన్నారు కదా! కొన్ని చోట్ల స్కూళ్ళు మూతబడేసేలాగా ఇక వీళ్ళ చర్యలు, వీళ్ళ ప్రభుత్వ చర్యలు కార్పొరేట్‌కు దారపోసేలాగా వీళ్ళ గత కొంతకాలంగా జరుగుతున్న పాలనా తీరు ఇప్పుడు మన కులపత్రికలే రాసుకొస్తున్నాయి. ఆ స్టోరీ మీకు చూపిస్తా చూడండి. ఇగో ఆంధ్రజ్యోతి మూతబడులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడిన గ్రామాలు కుందనకోట, తిరునాంపల్లి, వీరారెడ్డిపల్లి, ఎన్ కొత్తపల్లి, టి కొత్తపల్లి, పుప్పాల తండా. ప్రభుత్వ పాఠశాలలో తగ్గిన విద్యార్థుల సంఖ్య. ఇప్పటికే పలు బడుల మూత, అదే బాటలో మరికొన్ని. పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. యాడికి మండలంలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలు వి కొట్టాలపల్లి 1, తిప్పారెడ్డిపల్లి 3, కుర్మాజిపేట 4, నిట్టూరు 6, రామరాజుపల్లి 11. ఇట్లా ఇంకా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని చెప్పి ఇంకా వీటిని మూసేసే అవకాశం. ఎందుకంటే మళ్ళా టీచర్లు ఉంటారు కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళని వేరే చోటుకి వేస్తే డిఎస్సి పోస్టులు వేయాల్సిన అవసరం లేదు. మండలంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. దీంతో పాఠశాలలు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. 1, 3 విద్యార్థులున్న పాఠశాలల నిర్వహణ సాధ్యమయ్యే పనేనా అని ఉపాధ్యాయులు, ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక విద్యార్థిగా ఉన్న పాఠశాలలు కూడా ఉంది. ఏదైనా కారణంతో విద్యార్థి పాఠశాలకు రాకపోతే టీచర్ ఖాళీగా కూర్చోవాల్సిందే. 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల మండలంలో 4 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఆయా గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో ఇప్పటికే మండలంలోని తిరునాంపల్లి, కుందనకోట, పుప్పాలతండ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు ఆయా గ్రామాల్లో ప్రజలు తమ ఊర్లో బడి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొట్టాలపల్లి, తిప్పారెడ్డిపల్లి, కుర్మాజిపేట, నిట్టూరు, రామరాజుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అవగాహన కల్పిస్తాం. ఆ గ్రామాల్లో నేడు అవస్థలు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లా బెంచ్లు, టేబుల్లు వేసి ఇట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే వాటిని ఇప్పుడు నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. గతంలో మన కూటమి సర్కార్ హయాంలో ఇక దేవాలయాలు ఎట్లాంటి దుస్థితిలో ఉన్నాయో ఇప్పుడు బడులకు అట్లాంటి దుస్థితి ఏర్పడిందనమాట. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు రాసింది వీడంటే, సార్ చంద్రబాబు గారు ఈ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది, వీటిని మూసేసినా కూడా మన కూటమికి వచ్చే నష్టం ఏం లేదు, పైసలు మిగిలితే సంపద సృష్టి జరుగుతుందని చెప్పి ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో ఈ రకంగా డిఎస్సి పోస్టులు వేసే అవకాశం ఇవన్నీ తగ్గుతాయి కదా, ప్రభుత్వం అంటే ఖజానా నుంచి భారం తగ్గుతుందని వీడి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు అనమాట. ఇక పోతే బలోపేతం చేయాలని చెప్పి వీడే చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు తల్లికి వందనాన్ని ఇంతమందికి అమలు చేసామని చెప్పి ఓ పెద్ద ఎత్తున మొన్న చూసినాం కదా, తొలి రోజే 10,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చిన ఏకైక రాష్ట్రం అని చెప్పి మనం పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాసుకున్నాం కదా. మరి ఈ గవర్నమెంట్ బడులను చదివించాలి, వాటిలో చదివిస్తేనే నెక్స్ట్ ఇయర్ తల్లికి వందనం అని చెప్పి కండిషన్ ఎందుకు పెట్టలేదు? సరే ప్రైవేటు స్కూళ్ళల్లో చదివిస్తున్నారు, బాగానే ఉంది, నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూళ్ళలోకి మార్చండి అని చెప్పి ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లేదు? పైగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా క్లియర్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రమాణాల గురించి, తర్వాత వాటిలో బోధనా సిబ్బంది గురించి అన్నింటికి ఒక గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి ఈ పారామీటర్స్లో స్కూల్స్ నడవకపోతే వాటి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తామని చాలా స్ట్రిక్ట్గా, ఆఖరికి ఫీజుల స్ట్రక్చర్ కూడా అమలు చేసి అంత నిబద్ధతతో పనిచేస్తే గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీపడి ప్రైవేట్ స్కూళ్ళతో పోటీపడి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు. కొన్ని అద్భుతాలు జరిగినాయి. యుఎన్ఓలో మన బెండపూడి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడిన సీన్స్ ఇంకా ఈ పచ్చ మీడియా, పచ్చకూటమి ఎట్లా ట్రోల్ చేసిందో చూసినాం కదా. ఆ రకంగా ఒక చిత్తశుద్ధి గల పాలకుడు చేసే పని ఏంటంటే అట్లా చేస్తాడు. వీళ్ళేంటంటే ఇక కార్పొరేట్ అదేంది ప్రభుత్వ విద్య మా బాధ్యత కాదు అని చెప్పుకున్న దిక్కుమాల పాలన కదా మనది. ఇంకా ఏదో తల్లికి వందనం ఇవ్వకపోతే ఇక సమాజం నుంచి తిరుగుబాటు ఎదురవుతుంది, మొత్తం తల్లుల నుంచి పెద్ద ఎత్తున విప్లవం పుట్టే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏసీరు బాగానే ఉంది. మరి దీనికి ఏంది అసలు ఎటుపోతుంది? తండ్రికి కూడా వందనం వేస్తా ఉన్నారంట. ఎందుకు? మన బెల్ట్ షాపులకు ఇంధనాన్ని చేకూర్చేందుకా? సంపద సృష్టి కోసమా? పెరిగినాయంట లిక్కర్ షాప్ స్కేల్స్. లిక్కర్ షాప్లో సేల్స్ పెరిగినాయంట. క్వార్టర్లు, హాఫ్లు తీసుకొని తాగి తందనాలు ఆడుతున్నాం మేము అనలేం. కానీ గతంలో మనం చేసిన ప్రోపగండా ఎట్లుండే? అలా వైకుంఠపురం సినిమా చూసేదానికి
తర్వాత తాగుడుకు ఖర్చు పెడతా ఉన్నారు అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు రియాలిటీలోకి వస్తే మన కూటమి పాలనలో ఊరూరికి ప్రతి బజార్కు ఒక బెల్ట్ షాపును పెట్టిన ఘన చరిత్ర కదా మనది. పెరిగినాయని చెప్పి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇట్లా స్కూళ్ళు మూపించుడు, తల్లికి వందనం వేసి అసలు అది ఆ పథకం ఉద్దేశం ఏంది, దాని మోరల్ ఏంది, విద్యను బలోపేతం చేసే చిత్తశుద్ధి వీళ్ళకు ఉందా లేదా, ఇవేవి డిస్కషన్లోకి రాకుండా తాంబూలాలు ఇచ్చేసిన తనుకు చావండి అన్న కోణంలో ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇంకా ఎన్నైనా అద్భుతాలు చూడాలి రాబోయే రోజుల్లో. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.